హాయ్ గాయ్స్! ఈ వీడియోలో మెర్జ్ సార్ట్ అల్గోరిథంని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో, బేసిక్‌గా మెర్జ్ సార్ట్ అల్గోరిథం అనేది డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఏం మెథడ్ వాడతాం అంటే డివైడ్ అండ్ కాంకర్. సో, ఈ డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? బేసిక్‌గా డివైడ్ అండ్ కాంకర్‌ని తెలుగులో విభజించి పాలించడం అంటారు కదా! సో, అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో, నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇచ్చిన ఇన్పుట్‌ని డివైడ్ చేసి కాంకర్, దట్ ఈస్ implement some type of technique or logic to solve the problem. మన ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డివైడ్ చేసిన తర్వాత ఆ డివైడ్ చేసిన వాటి మీద సమ్ టైప్ ఆఫ్ లాజిక్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాం సో దట్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఈ డివైడ్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే మెర్జ్ సార్ట్లో వి యూస్ రికర్షన్ వాడి డివైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం వాడే లాజిక్ ఏంటి అంటే, సో ఇక్కడ మనం డివైడ్ చేయడానికి వాడేది ఏంటి రికర్షన్. అండ్ ఈ లాజిక్ ఏముంటుందంటే వి సార్ట్ ద ఎరే. డివైడ్ చేసిన తర్వాత ఏం ఎరే ఉందో వి సార్ట్ అండ్ మర్జ్. సార్ట్ చేసిన తర్వాత మర్జ్ చేస్తాం. సో దీన్ని ఎలా అసలు ఎగ్జాంపుల్ ద్వారా ఎలా అర్థం చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఎరే అయితే ఇచ్చాడు, ఆ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ మర్జ్ సార్ట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ వారి అని చూద్దాం. సో దట్ ఈస్ ఎరే ఏంటి 9 3 7 5 6 4 8 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండిసెస్ రాసుకుందాం 0 1 2 3 4 5 6 7. సో నేను ఫస్ట్ ఏం చెప్పా డివైడ్. సెకండ్ స్టెప్ ఏంటి ఇంప్లిమెంట్ సమ్ లాజిక్. ఇక్కడ లాజిక్ ఏంటి సార్ట్ అండ్ మర్జ్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం అంటే డివైడ్. ఎప్పుడు దా డివైడ్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలంటే వి డివైడ్ దెమ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ సచ్ దట్ స్మాలెస్ట్ విల్ బి ద సింగిల్ డిజిట్ నెంబర్. దట్ ఈస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 నెంబర్స్ ఉన్నాయి కదా, వి డివైడ్ దెమ్ సచ్ దట్ లాస్ట్ ఒకే ఎలిమెంట్ మిగిలేలా డివైడ్ చేద్దాం. దట్ ఈస్ చూద్దాం. సో మనకి 8 ఉన్నాయి, వి డివైడెడ్ ఇంటూ 2 halves. దట్ ఈస్ 4 4 9 3 7 5 6 4 8 2. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డివైడ్ చేద్దాం. అగైన్ డివైడ్ దట్ ఈస్ 2 2 2 9 3 7 5 6 4 8 2. మళ్ళీ డివైడ్ చేయాలి. ఎప్పుడు దా డివైడ్ చేస్తే సింగిల్ నెంబర్ మిగిలేదా డివైడ్ చేస్తాం. సో మళ్ళీ డివైడ్ దట్ ఈస్ 9 3 7 5 6 4 8 2. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఒక్కొక్కటి సబ్ ఏరియాలో ఓన్లీ సింగిల్ నెంబరే ఉంది. సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మన సెకండ్ లాజిక్ సార్ట్ అండ్ మర్జ్. సో రికర్షన్ వాడుతున్నాం కదా, రికర్షన్లో ఏంటి మన స్టాక్లో ప్రతి ఫంక్షన్ కాల్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్లో రిటర్న్ వస్తాం. రిటర్న్ వచ్చేటప్పుడు మనం సార్ట్ అండ్ మర్జ్ చేస్తాం. సో ఇప్పుడు నేను రికర్షన్ వాడే ఎలిమెంట్స్ అయితే డివైడ్ చేస్తాను. సో నేను ఈ రిటర్న్ వచ్చేటప్పుడు సార్ట్ అండ్ మర్జ్ చేస్తాను. దట్ ఈస్ 9 3 రిటర్న్ అయ్యాయి, ఐ సార్ట్ దెమ్ అండ్ మర్జ్ దెమ్. దట్ ఈస్ 3 9 సార్ట్ చేసి మర్జ్ చేశాను. నౌ ద సబ్ ఏరియా ఇస్ లెంత్ ఆఫ్ ది సబ్ ఏరియా ఇస్ 2. అలానే ఇక్కడ కూడా సార్ట్ అండ్ మర్జ్. అప్పుడు మన సబ్ ఏరియా ఏమైంది 7 5 నుంచి 5 7. అలానే ఇక్కడ కూడా 6 4 ఏమైంది 4 6 సార్ట్ చేసి మర్జ్ చేసాం. అలానే ఈ సబ్ ఏరియా ఏమైంది 2 8. మళ్ళీ ఈ లెవెల్ ఆఫ్ స్టాక్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం సార్ట్ మర్జ్. సో అప్పుడు మన 9 3 7 5 ఎలా కన్వర్ట్ అయ్యింది అంటే 3 5 7 9. అలానే 6 4 8 2 ఎలా కన్వర్ట్ అయ్యింది అంటే 2 4 6 8. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు సార్ట్ అండ్ మర్జ్. సో అప్పుడు ఏమైంది మన ఎరే కంప్లీట్గా ఇలా ఉన్న ఎరేనే కన్వర్ట్ ఇంటూ 2 3 4 5 6 7 8 9. మన ఎరే అనేది ఇలా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని టైమ్స్ సార్ట్ అండ్ మర్జ్ చేసాం, లైక్ ఎన్ని టైమ్స్ డివైడ్ చేసాం అనేది లెక్క పెట్టడానికి ఎలా చేయొచ్చు అంటే లెవెల్స్ అని అంటాం.
సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫోర్త్ లెవెల్ ఎందుకు కౌంట్ చేయట్లేదంటే అక్కడ మనం డివైడ్ అయిన తర్వాత కాల్ బ్యాకే జరుగుతుంది. వీ డోంట్ ఇంప్లిమెంట్ ఎనీ సార్ట్ ఆన్ మర్జ్, కాబట్టి నేను అది కౌంట్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, దాని తర్వాత ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సార్ట్ అండ్ మర్జ్ ఏంటి, 3. ఈ 3 అనేది డిపెండింగ్ ఆన్ ఒక మనకి లాజిక్ అయితే ఉండాలి కదా. 3 అనేది కాన్స్టెంట్ అయితే కాదు కదా. సో ఆ లాజిక్ ఎలా అర్థం చేసుకోవచ్చండి, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 కదా. వీ హ్యావ్ 8 ఎలిమెంట్స్, దట్ ఈస్ n ఈక్వల్ టు 8. దీనికి ఈ 3కి లాజిక్ ఏంటి అంటే ఎన్ని కదా, లాగ్ n అన్నట్టు. దట్ ఈస్ ఈ 3 వాల్యూ అనేది లాగ్ n. ఎలా, లాగ్ ఆఫ్ 8 ఈజ్ లాగ్ 2/3. లాగ్ బేస్ అండ్ 2 కాబట్టి దీన్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు, 3 log 2/2, దట్ ఈస్ 3 into 1. మనకి 3 వచ్చింది కదా. సో ఇక్కడ మన లాజిక్ ఏం చేసుకోవచ్చు, ఎన్కి మన నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్ట్ అండ్ మర్జ్కి లాజిక్ ఏంటి అంటే n ఈజ్, if number of elements is n, the number of times we implement sort and merge is log n. So ఇది మన లాజిక్. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ we implement sort and merge is log n అయితే ఎవ్రీ టైమ్ సార్ట్ అండ్ మర్జ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూసుకుంటే, ఎవ్రీ టైమ్ సార్ట్ అండ్ మర్జ్ ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ చెకింగ్ కంప్లీట్ వాల్యూస్. లైక్ ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ చూసుకుంటే ఎన్ని ఎలిమెంట్స్ చెక్ చేస్తున్నాం, 1 2 3 4 5 6 7 8. మరి పైన లెవెల్లో 1 2 3 4 5 6 7 8, పైన 1 2 3 4 5 6 7 8. సో మనం ఎవ్రీ టైం అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేస్తున్నాం. సో మన టైం టేకింగ్ టు ఇంప్లిమెంట్ సార్ట్ అండ్ మర్జ్ ఏంటంటే n ఎన్ని టైమ్స్ చేస్తున్నాం, లాగ్ n. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ ఏమైందంటే n log n. సో ఇక్కడ మర్జ్ సార్ట్లో మన టైం కాంప్లెక్సిటీ ఏమైంది, n log n. ఆ స్పేస్ కాంప్లెక్సిటీ అండి. ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అయ్యిద్దంటే, ఎవ్రీ టైం సార్ట్ అండ్ మర్జ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన అప్డేటెడ్ సార్టెడ్ ఎరే ఏముంటుందో దాన్ని స్టోర్ చేసుకోవడానికి డమ్మీ ఎరే అయితే తీసుకుంటాం. లైక్ ఈ రెండు అప్డేట్ చేసిన తర్వాత ఈ అప్డేటెడ్ని స్టోర్ చేసుకోవడానికి ఇనిషియల్గా ఏదో డమ్మీ ఎరే తీసుకొని దానిలో ఈ అప్డేటెడ్ సార్టెడ్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. సో అలా ఎవ్రీ టైం చేసుకుంటాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ O of n, దట్ ఈస్ లెంత్ ఆఫ్ ది n ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ఎరే. సో ఇది బేసిక్ మర్జ్ సార్ట్ లాజిక్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏం చేస్తాం, సింపుల్ 2 steps, డివైడ్, సార్ట్ అండ్ మర్జ్. ఫస్ట్ అయితే రికర్షన్ వాడాలి. డివైడ్ చేసేటప్పుడు వి యూస్ రికర్షన్ చేసిన తర్వాత వి డివైడ్ దెమ్ అప్ టు ద లాస్ట్ డిజిట్స్ అండ్ కాల్ బ్యాక్ అయ్యేటప్పుడు వి ఇంప్లిమెంట్ ద సార్ట్ అండ్ మర్జ్. సో ఇది మన లాజిక్. సో మర్జ్ సార్ట్ మనం ఓన్లీ అసెండింగ్ ఆర్డర్ చేయొచ్చు అంటే డిసెండింగ్ ఆర్డర్ కూడా చేయొచ్చు, సబ్ టు ఓవర్ మార్క్. బట్ టైం కాంప్లెక్స్ విల్ బి సేమ్, n log n. స్పేస్ కాంప్లెక్స్ విల్ బి O of n. సో ఇప్పుడైతే ఈ మర్జ్ సార్ట్ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడైతే మర్జ్ సార్ట్ అల్గోరిథంని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో మర్జ్ సార్ట్ అల్గోరిథం అయితే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది బిగినర్స్కి, కొంచెం అబ్జర్వ్ చేయండి క్లియర్గా. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే మన ఎరే ఇన్పుట్ తీసుకుంటాం, దట్ ఈస్ ఎరే ఈక్వల్ టు లిస్ట్ మ్యాప్ ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో నేను ఇంటిజర్ ఎరే ఇన్పుట్ తీసుకొని స్ప్లిట్ చేసి లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకుంటే నేను ఏం చేస్తా, మన 2 steps ఏంటి, ఫస్ట్ ఏంటి డివైడ్, సెకండ్ స్టెప్ కాంకర్. సో నేను ఇప్పుడు డివైడ్ అండ్ కాంకర్ ఎలా చేయాలంటే, ఫస్ట్ డివైడ్ చేయడానికి ఏం చేస్తా అని చెప్పా, రికర్షన్ వాడుతా అన్నా కదా, రికర్షన్. సో నేను ఇప్పుడు రికర్షన్ ఫంక్షన్ రాసుకుంటాను. రికర్షన్ పారామీటర్స్ ఏమంటే ఎరే L, R. L ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్, R ఏంటంటే రైట్ మోస్ట్ ఇండెక్స్. సో నేను ఒక కండిషన్ రాసుకుంటా. మన రికర్షన్ అయితే ఎప్పుడోసారి ఎండ్ అవ్వాలి కదా, ఎండ్ అయినప్పుడే కదా కాల్ బ్యాక్లో మనం సార్ట్ అండ్ మర్జ్ చేయగలం. సో అందుకు నేను కండిషన్ ఏంటంటే ఇఫ్ L ఈజ్ లెస్ దెన్ R దెన్ ఐ విల్ డివైడ్. దట్ ఈస్ మన L లెస్ దెన్ R ఎప్పుడైతే మన ఎరేలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడే L అనేది లెస్ దెన్ R అయితే, అంతే కదా. సపోజ్ ఎరేలో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటే లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ అదే ఇది, రైట్ మోస్ట్ ఇండెక్స్ అదే ఇది కదా. సో అందుకు ఈ కండిషన్ రాసుకుంటే ఐ కెన్ డివైడ్ ఇట్. సో నేను డివైడ్ చేయడానికి ఈ కండిషన్ రాసుకుంటున్నా. సో
డివైడ్ చేయడానికి ఏం చెప్పా, ఈక్వల్గా డివైడ్ చేస్తా. దట్ ఈస్ 8 to 4, 4 to 2, 2 to 1 చేస్తా అన్నా కదా, ఈక్వల్గా డివైడ్ చేస్తాం అంటే మిడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ బై 2. సో డివైడ్ చేయడానికి ఎట్లా, 2 పార్ట్స్కి అయితే డివైడ్ చేయాలి. దట్ ఈస్ లెఫ్ట్ రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తుంటే లెఫ్ట్ సబ్ ఎరే, దట్ ఈస్ రికర్షన్ ఎరే ఎల్ మిడ్. దట్ ఈస్ లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ ఏమో లెఫ్ట్ సబ్ ఎరేకి ఎల్, రైట్ మోస్ట్ ఇండెక్స్ మిడ్ వాల్యూ. అలానే ఇప్పుడు రైట్ సబ్ ఎరే. సో ఇక్కడ రికర్షన్ రాసుకుంటే ఎరే మిడ్ ప్లస్ 1 ఆర్. సో ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ది రైట్ సబ్ ఎరే ఏంటంటే మిడ్ ప్లస్ 1, రైట్ మోస్ట్ వాల్యూ ఆర్. సో ఈ రెండు రికర్షన్స్ కంప్లీట్గా రన్ అయిన తర్వాత కాల్ బ్యాక్లో మనం ఏం చేస్తాం అని చెప్పా, సార్ట్ అండ్ మర్జ్. సో ఈ సార్ట్ అండ్ మర్జ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం కొత్త ఫంక్షన్ అయితే రాసుకోవాలి. సో సార్ట్ అండ్ మర్జ్, దీని ఇన్పుట్ పారామీటర్స్ ఏంటంటే ఎరే ఎల్ మిడ్ ఆర్. సో ఈ 3 వాల్యూస్ అయితే కావాలి. ఎందుకు, మన ఈ లెఫ్ట్ సబ్ ఎరే రైట్ సబ్ ఎరే రెండింటిని మర్జ్ చేయాలి కాబట్టి ఈ 3 లెఫ్ట్ ఇండెక్స్ మిడ్ ఇండెక్స్ రైట్ ఇండెక్స్ అయితే నాకు కావాలి. సో ఇప్పుడైతే ఈ ఫంక్షన్నే రాసుకుందాం. డెఫ్ సార్ట్ అండ్ మర్జ్ ఎరే ఎల్ మిడ్ ఆర్. సో ఇప్పుడు నేనేం చేయాలి, మన లెఫ్ట్ సబ్ ఎరేని రైట్ సబ్ ఎరేని సార్ట్ చేసి మర్జ్ చేయాలి. సో ఇక్కడ నేను మర్జ్ చేయడానికి ఏం చేస్తానంటే ఒక ఫస్ట్ సార్టెడ్ ఎరే ఎంటీ ఎరే డిక్లేర్ చేసుకొని ఈ సార్టెడ్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నా సచ్ దట్ దే ఆర్ ఇండైరెక్ట్లీ మర్జ్ అయినట్టు. సో నేను ఒక ఎరే అయితే డిక్లేర్ చేసుకున్నా సార్టెడ్ ఎరే ఇనిషియల్గా ఎంటీ. సో ఈ రెండు లెఫ్ట్ సబ్ ఎరే రైట్ సబ్ ఎరే మర్జ్ చేయడానికి నేను 2 ఇండెక్స్ తీసుకుంటా, ఐ జే. సో ఐ ఏమైందంటే లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ సబ్ ఎరే దట్ ఈస్ ఎల్. అంతే కదా, ఇక్కడ మన లెఫ్ట్ సబ్ ఎరేలో లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్ ఎల్ తీసుకున్నాం. అలానే జే ఏమైంది మిడ్ ప్లస్ 1. ఎందుకు, ఇక్కడ రైట్ సబ్ ఎరేలో లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. సో నేను ఇప్పుడు ఈ లెఫ్ట్ సబ్ ఎరే రైట్ సబ్ ఎరే మర్జ్ చేయాలి సచ్ దట్ దీస్ వాల్యూస్ ఆర్ సార్టెడ్. సో ఈ రెండింటి ఎరేలో ఉన్న వాల్యూస్ని నేను కంపేర్ చేసుకుంటూ నా సార్టెడ్ ఎరేలో స్టోర్ చేసుకోవాలి. సో వైల్ I is less than or equal to mid and j is less than or equal to r. Less than or equal to ఎందుకంటే మన రైట్ మోస్ట్ వాల్యూ మిడ్ ఫర్ లెఫ్ట్ సబ్ ఎరే అండ్ రైట్ సబ్ ఎరేకి రైట్ మోస్ట్ వాల్యూ ఇస్ ఆర్. సో ఈ కండిషన్ అయితే ఎలిమెంట్స్ ఉన్నంత వరకు ఈ వైల్ లూప్ అయితే రన్ అయ్యింది. రెండిట్లో ఎలిమెంట్స్ ఉన్నంత వరకు ఈ వైల్ లూప్ రన్ అయితే ఆ ఉన్నంత వరకు మనం కంపేర్ చేసుకోవచ్చు. సో నౌ ఐ కంపేర్ అన్నట్టు, ఇఫ్ ఎరే ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎరే ఆఫ్ జే. నా లెఫ్ట్ సబ్ ఎరేలో ఐ ఇండెక్స్లో ఉన్న వాల్యూ రైట్ సబ్ ఎరేలో జే ఇండెక్స్ కంటే చిన్నగా అయితే ఐ విల్ యాడ్ ఇట్ టు ద సార్టెడ్ ఎరే. సో సార్టెడ్ ఎరే డాట్ అపెండ్ ఎరే ఆఫ్ ఐ. అపెండ్ చేసిన తర్వాత ఇండెక్స్ మార్చాలి. అలానే ఎల్స్ కేస్ ఏంటి, మన లెఫ్ట్ సబ్ ఎరేలో ఐ ఇండెక్స్లో ఉన్నది పెద్దగా ఉంది. సో నేను ఏం చేస్తాను, రైట్ సబ్ ఎరేలో జే ఇండెక్స్లో వాల్యూని మన సార్టెడ్ ఎరేలో స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ నాట్ అపెండ్ ఎరే ఆఫ్ జే ప్లస్ 1. సో ఈ లూప్లో అన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే రావు. సపోజ్ మన లెఫ్ట్ సబ్ ఎరేలో ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ రైట్ సబ్ ఎరేలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమైంది, ఈ లూప్ అనేది ఓన్లీ 2 టైమ్సే రన్ అయ్యింది. సో మిగతా 2 ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే 2 సపరేట్ వైల్ లూప్స్ రాసుకుంటా సచ్ దట్ లెఫ్ట్ సబ్ ఎరేలో అంటే లెఫ్ట్ సబ్ ఎరేలో రిమైనింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం, రైట్ సబ్ ఎరేలో అంటే రైట్ సబ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని మన సార్టెడ్ ఎరేలో యాడ్ చేస్తాం. సో వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ సార్టెడ్ ఎరే డాట్ అపెండ్ ఎరే ఆఫ్ ఐ. ఈ లూప్ ఎప్పుడు రన్ అయ్యిందంటే మన ఐ ఇండెక్స్లో ఉన్నవి ఇంకా మిగిలిపోతే వాటిని సార్టెడ్ ఎరేకి అపెండ్ చేస్తాం. సో వైల్ జే ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ సార్టెడ్ ఎరే డాట్ అపెండ్ ఎరే ఆఫ్ జే ఎస్ ఈక్వల్ టు 1. ఈ లూప్ ఎప్పుడు రన్ అయ్యేది, మన రైట్ సబ్ ఎరేలో ఇంకా ఎలిమెంట్స్ మిగిలిపోయి ఉంటే వాటిని అపెండ్ చేస్తాం. బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ రెండు ఐదర్ పైన లూప్ రన్ అయ్యింది లేదా కింద లూప్ రన్ అయ్యింది. సో ఈ రెండు రన్ అయిన తర్వాత ఏమైంది, మన ప్రింట్ అయితే చేసుకున్నాం. మన సార్టెడ్ ఎరేలో మన వాల్యూ సార్టెడ్ స్టోర్ అయ్యలేదు చెక్ చేసుకోవడానికి ప్రింట్ చేసుకున్నాం. సో ప్రింట్ ఫస్ట్ అన్సార్టెడ్ ఎరేనే ప్రింట్ చేద్దాం. ఎరే దట్ ఈస్ ఎరే ఆఫ్ ఎల్ ప్లస్ ఆర్ ప్లస్ 1. ఇది మన అన్సార్టెడ్ ఎరే. ప్రింట్ సార్టెడ్ ఎరే. సో మనం సార్టెడ్ ఎరేలో అయితే సార్టెడ్ వాల్యూ స్టోర్ చేసుకున్నాం, కానీ వీటిని మళ్ళీ మన మెయిన్ ఎరేలో అయితే అప్డేట్ చేయాలి కదా.
సో అప్డేట్ చేయడానికి నేను ఒక లూప్ వేసుకుంటాను. సో update in the main array. So for I in range, length of sorted array of L plus I. L plus I ఎందుకంటే ఈ సబ్ అరే లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఏంటి L కదా. సో దాంట్లో ఆ ఇండెక్స్ నుంచి ఐ విల్ యాడ్ ది సబ్ అరే సార్టెడ్ అరే వాల్యూస్. సో సార్టెడ్ అరే ఆఫ్ I. సో ఇప్పుడైతే బేసిక్ ఏం చేస్తున్నాం, మనం స్ప్లిట్ చేస్తున్నాం 2 సబ్ అరేస్గా. స్ప్లిట్ చేసి ఈ లూప్ ఎప్పటిదాకా రన్ అయ్యింది, మన లాస్ట్ ఎలిమెంట్లో లైక్ లెంత్ ఆఫ్ ది సబ్ అరే విల్ బి 1 అయ్యేదాకా రన్ అయ్యి కాల్ బ్యాక్లో ఈ సార్టెడ్ అరే సార్ట్ అండ్ మర్జ్ ఫంక్షన్ రన్ అయింది. ఇక్కడ మనం రెండింటిని కంపేర్, లెఫ్ట్ సబ్ అరే రైట్ సబ్ అరే కంపేర్ చేసి ఆ వాల్యూస్ని సార్టెడ్ అరేలో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం మెయిన్ అరేలో అప్డేట్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. కోడ్ అయితే 2-3 టైమ్స్ రిఫర్ చేయండి. సో ఇప్పుడైతే మన రికర్షన్ ఫంక్షన్ని రన్ చేసి చూద్దాం. సో రికర్షన్ అరే 0, లెంత్ ఆఫ్ ది అరే -1. సో ప్రింట్ అయితే చేద్దాం. రికర్షన్ ఫంక్షన్ రన్ అయిన తర్వాత మన అరే సార్ట్ అయినా లేదో ప్రింట్ చేసి చూద్దాం. సార్టెడ్ మెయిన్ అరే. సో ఇప్పుడైతే రన్ చేద్దాం. సో ఇందా తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9 3 7 5 6 4 8 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన అన్సార్టెడ్ అరే ప్రతిదీ 9 3 ఉన్నది 3 9 అయింది, 7 5 ఉన్నది 5 7 అయింది, 3 9 5 7 ఉన్నది 3 5 7 9. లైక్ అన్సార్టెడ్ అరే సార్టెడ్గా మారింది. అలానే 6 4 ఉన్నది 4 6 అయింది, 8 2 ఉన్నది 2 8 అయింది, 4 6 2 8 ఉన్నది ఏమైంది 2 4 8. అచ్చా నేను ఐ మేడ్ ఏ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ J ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ కాకుండా R అని రాసుకోవాలి. సో ఈ R ఏంటి, మన రైట్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద రైట్ సబ్ అరే ఇస్ R కదా. సో ఈ మిస్టేక్ వల్ల మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే నా 4 6 2 8కి సార్టెడ్ 4 6 2 లైక్ 4 6 2 8కి 2 4 6 వచ్చింది, 8 రాలేదు. సో అందుకు మనం ఇక్కడ ఎర్రర్ అబ్జర్వ్ చేసాం. సో దీన్ని అప్డేట్ చేసే కదా మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. 9 3 7 5 6 4 8 2. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే 9 3 3 9 అయింది, 7 5 5 7 అయింది, 3 9 5 7 3 5 7 9 అయింది కరెక్టే. 6 4 ఎట్లా సార్ట్ అయింది, 4 6కి సార్ట్ అయింది, 8 2 2 8గా సార్ట్ అయింది, 4 6 2 8 ఎలా సార్ట్ అయింది, 2 4 6 8గా సార్ట్ అయింది కరెక్ట్. అలానే 3 5 7 9 2 4 6 8 ఎలా సార్ట్ అయింది, 2 3 4 5 6 7 8 9 లైక్ సార్టెడ్ అరే వచ్చింది. సో మెయిన్ అరే కూడా సార్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేసామన్నా మర్జ్ సార్ట్ వాడి అసెండింగ్ ఆర్డర్ చేసాం. మన డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ మన సింపుల్ కండిషన్ ఇప్పుడు ఏం చేస్తాం, మన లైక్ లెఫ్ట్ మోస్ట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ రైట్ మోస్ట్ వాల్యూ అయితే మన సార్టెడ్ అరేలో అప్డేట్ చేసాం. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే గ్రేటర్ దెన్ అవ్వాలి. ఈ చిన్న కండిషన్ అప్డేట్ చేసేది. ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. 9 3 7 5 6 4 8 2. ఇప్పుడు చూస్తే 9 3 9 3 ఉంది, ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్లో 9 3 7 5 సేమ్ 7 5 9 3 7 5 ఏమైంది 9 7 5 3 డిసెండింగ్ ఆర్డర్లో కన్వర్ట్ అయింది. 6 4 6 4 డిసెండింగ్ ఆర్డర్ 8 2 8 2 6 4 8 2 ఎలా కన్వర్ట్ అయింది 8 6 4 2 డిసెండింగ్ ఆర్డర్లో. అలానే 9 7 5 3 8 6 4 2 ఎలా కన్వర్ట్ అయింది 9 8 7 6 5 4 3 2 లైక్ కంప్లీట్ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. సో ఈ రకంగా అయితే మనం మర్జ్ సార్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. మర్జ్ సార్ట్ అనేది కొంచెం ట్రిక్కీ ఉంటుంది. సో అందుకు నేను కొంచెం స్లోగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉండొచ్చు. సో దట్స్ ఇట్. సో ఈ రకంగా అయితే మనం మర్జ్ సార్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, బిగ్ ఆఫ్ n log n. మన స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.